ఇదిగో ఈ మందు తాగు, మత్తొస్తుంది, మజా కూడా వస్తుంది. ఎవరు మీరు? నువ్వేదనుకుంటే అదవుతావు. బావంటావా, బాయ్ ఫ్రెండ్ అంటావా, నీ ఇష్టం. మందు తాగి ఎంజాయ్ చేద్దాం. తాగు తాగు బేబీ, తాగు తాగి ఎంజాయ్ చేద్దాం. తాగు తాగవే తాగవే. నువ్వేం భయపడకు, నేను వచ్చేసానుగా. హీరో వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నావేంట్రా? నేను హీరోనో కాను మీకు తర్వాత తెలుస్తుంది, కానీ ముందైతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను పోలీసురా. రండి. రేయ్ తీసుకెళ్ళండి.
ఏంటి అలా చూస్తున్నావు? చున్నీ లేనప్పుడు నన్ను చూస్తే తప్పు గాని షర్ట్ లేనప్పుడు నిన్ను చూస్తే తప్పు కాదు కదా. ఏం మాట్లాడతావో నీకే తెలియదు అనుకుంటా. థ్యాంక్స్ అని చెప్పాలనుంది కానీ అది చాలా చిన్నదేమో అనిపిస్తోంది. ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. ఇంట్లోకి దొంగ దూరబోయాడు. గోడ దూకాడని పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ వాడు దొరకలేదు. పోలీస్ ఇంట్లోకి దొంగ తోరడం ఏంటి? వాడు ఈ ఊరు వాడై ఉండడు. ఎవరైతే ఏంటి, ఒకసారి కనుక్కుంటే బాగుంటుంది కదా. నువ్వు కూడా ఇలా బయటకు వస్తే బాగుండదు కదా. చలిగా ఉందని నాకు కూడా తెలుసులే. హ? నీకు అలా అర్థమైందా? పద. నా అనుమానమే నిజమైందా? కళ్యాణి నా నుండి దూరంగా వెళ్ళిపోయిందా? వెళ్ళను, ఇక్కడే ఉంటానని ఆయన మీద ఒట్టు కూడా వేసింది కదా. వెళ్ళుండదు, కానీ ఇంతసేపైనా తిరిగి రాలేదంటే భయం వేస్తోంది. అసలే ఈ ఊర్లో తనకేమీ తెలీదు. తీసుకొస్తానని శౌర్య వెళ్ళి కూడా చాలాసేపైంది, తనకు కూడా కనిపించలేదా? భగవంతుడా, కళ్యాణికి ఏం కాకుండా చూడు. సిద్ధు, నా మీద నీకున్న ప్రేమను చూస్తుంటే ఆనందపడాలో, నిన్ను ఇబ్బంది పెడుతున్నానని బాధపడాలో అర్థం కావట్లేదు. నన్ను ప్రేమించిన దగ్గర నుండి నువ్వు ఏ ఒక్కరోజు సంతోషంగా లేవు. నన్ను క్షమించు సిద్ధు. ప్రేమలో క్షమించుకోవడాలు ఉండవు శామ్. ఎందుకు సిద్ధు నా కోసం ఇంత రిస్క్ తీసుకున్నావు? నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను శామ్. అయినా నువ్వు నేను వేరు కాదు కదా. ఎవరు వేరు చేయాలని చూసినా ఎప్పటికైనా కలిసి తీరుతాం. వెళ్ళిపో సిద్ధు. శౌర్య కానీ కళ్యాణి కానీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అదే వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. చేస్తాను. నీ ప్రేమ దొరుకుతుందంటే చేస్తాను. ఈరోజు వెళ్ళిపోవడానికి రాలేదు శామ్, తీసుకెళ్ళడానికి వచ్చాను. పద వెళ్ళిపోదాం. మళ్ళీ అదే తప్పు జరుగుతుంది. పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం తప్పు. దానివల్ల కుటుంబాలు చీలిపోతాయి, జీవితాలు నాశనం అవుతాయి. తాతయ్య, సిద్ధు ప్లీజ్ వెళ్ళిపో, దొరికిపోతాం. సంపద, ఈ ఒక్కసారికి నా మాట విను. సిద్ధు 10 నిమిషాల్లో ఊరు దాటిపోతాం. తర్వాత ఎవరికి కనిపించావు. అయ్యో సిద్ధు ప్లీజ్. అయ్యో అయ్యో, వెళ్ళిపో సిద్ధు. ఈ కుటుంబాలతో మనకి ఇంకెప్పటికీ సంబంధం ఉండదు శామ్. మన బతుకు మంది. పద వెళ్ళిపోదాం. వద్దు ప్లీజ్. వద్దు వద్దు, వెళ్ళొద్దు. మీరు చేస్తుంది తప్పు. ప్లీజ్ వెళ్ళిపో సిద్ధు, ప్లీజ్ సిద్ధు. శామ్. తాతయ్య మనల్ని చూసేశారు సిద్ధు, అందరూ వచ్చేస్తారు సిద్ధు, ప్లీజ్ సిద్ధు వెళ్ళిపో. వద్దు వద్దు, నా మాట వినండి, తప్పు చేయకండి. వద్దు 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 వద్దు, మీరు వెళ్ళొద్దు. వద్దు, వెళ్ళిపో సిద్ధు. శామ్, వద్దు, ఏమైంది? వెళ్ళొద్దు. వాళ్ళు తప్పు చేస్తున్నారమ్మా. మళ్ళీ అదే తప్పు జరుగుతుంది. మళ్ళీ పంపించేయి.
ఎవరు తాతయ్య? అదిగో వాడు అక్కడే ఉన్నాడు. చెడు ఆలోచనతో వచ్చాడు. వాడిని పంపించేయి, 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 త్వరగా పంపించేయి, పంపించేయి, పంపించేయి. సంపద, ఎవరైనా వచ్చారా? లేదమ్మా. ఏంటా చెవట్లు? అదా, తాతయ్య అలా అరుస్తుంటే భయమేసింది. ఎందుకలా అరుస్తున్నారమ్మా? నాకు అదే అర్థం కావట్లేదు. తప్పు చేయకండి. అక్కడ ఎవరూ లేరు తాతయ్య. వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయాడమ్మా. సంపద మాత్రమే ఉంది తాతయ్య. మీరిలా రండి. అదే తప్పు జరుగుతుంది. రండి. మళ్ళీ అదే తప్పు జరుగుతుంది. వాడిని పంపించేయి, వాడిని వెంటనే పంపించేసేయి. వాళ్ళు తప్పు చేశారు. కూర్చోండి. తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. మీరు జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ ఉండకండి తాతయ్య. జరిగిందేదో జరిగిపోయింది. దేవుడు నా తలరాతిలా రాశాడు. మీలాంటి మంచి మనుషులు ఇలా అయిపోకూడదు తాతయ్య. సొంత రక్తం తప్పు చేస్తే ఎవరైనా వెనకేసుకొస్తారు. కానీ మీరు తప్పు అని చెప్పారు. నన్ను సొంత మనవరాలిగా చూసుకున్నారు. నా వైపు నిలబడ్డారు. మీరు మామూలు మనిషి అయితే చూడాలనుంది తాతయ్య. ఏం ఆలోచించకుండా నిద్రపోండి. పడుకోండి తాతయ్య. వాళ్ళు తప్పు చేస్తున్నారు. పడుకోండి తాతయ్య. నువ్వు ఒక దొంగను పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చావు, కానీ అక్కడ ఎంతమంది దొంగ రాస్కల్స్ ఉన్నారో చూసావు కదా. అవును, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ట్రబుల్ ఇచ్చాను కదా, సారీ. పద. కళ్యాణి, హే నువ్వా? ఇందాక గోడ దూకింది నువ్వే కదా? ఇక్కడున్నానంటే నమ్మొచ్చు, కానీ నన్ను దొంగ అంటే మాత్రం నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఏయ్, లాజిక్లు మాట్లాడొద్దు. నేను నిన్ను చూశాను. సిద్ధుని పట్టుకుని దొంగ అంటావేంటి కళ్యాణి? పట్టుకోపోతే తప్పించుకున్నాడు. హలో, ఎక్కడ పట్టుకున్నావు? ఎవరిని పట్టుకున్నావు? ఇలా మాట్లాడుతుందండి శౌర్య. నువ్వు మాట మార్చినా నీ డ్రెస్ మార్చలేవు కదా. నీ జర్కిన్ నా కళ్ళతో చూశాను. అరే, జర్కిన్ చూసి సిద్ధు గోడ దూకాడనుకుంటున్నావా? సి కళ్యాణి, ఇలాంటి జర్కిన్లు ఈ ఊళ్ళో చాలా మంది వేసుకుంటారు. ఎస్పెషల్లీ చాంద్ బాషా మా ఊళ్ళో జర్కిన్ షాప్ పెద్దగానే పెట్టాడు. నువ్వేంటి శౌర్య బనియన్ మీద వస్తున్నావు? ఎక్కడికో బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తానని చెప్పి ఇక్కడున్నావేంటి బ్రో? ఓ అదా, ఇంట్లో అమ్మ వాళ్ళకి తెలియకూడదని నిజం చెప్పలేదు. తాతయ్య వాళ్ళ ఇంట్లో అనుపమమ్మ కళ్యాణిని తీసుకొచ్చి పెట్టాను. కొంచెం సాయంగా ఉంటుంది.
తనకి ఆరోగ్యం బాగుంటుందని సంపదను కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. ఆల్ రైట్ శౌర్య. ఇంట్లో ఎవరికి చెప్పకు. అస్సలు చెప్పను. నువ్వెక్కడికి బయలుదేరు? లగేజ్ బ్యాగ్ కూడా ఉంది. యాక్చువల్గా ఫ్రెండ్ బర్త్డే ఉంది, 4 రోజులు ఉండొద్దామని బయలుదేరాను. నమ్మచ్చా? కావాలంటే నువ్వు కూడా రా, పార్టీ చేసుకుందాం. వన్ ఫైన్ డే ఖచ్చితంగా పార్టీ చేసుకుందాం సిద్ధార్థ్. అది త్వరలోనే వస్తుంది. సంతోషం. బాయ్ బ్రో. పద. ఎక్కడికి వెళ్ళావు కళ్యాణి? శౌర్య ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే నేను ఈ టైంలో నిన్నెక్కడని వెతకాలి? శౌర్య చుక్క వేసుకున్నావేంటి? ఏం జరిగింది? ఈ మహానుభావుడు నా చున్నీని రౌడీల చేతుల్లో పెట్టి తన షర్ట్ ని నాకు త్యాగం చేశాడు. రౌడీలా? అయ్యో, ఏం జరిగింది? నీకేం కాలేదు కదా? క్షేమంగానే తిరిగొచ్చావు కదా? అమ్మా, కళ్యాణి సేఫ్. దొంగ రాజకీయాలు ఎవరో పట్టుకుందామని చీకట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి రౌడీల చేతికి దొరికిపోయింది. ఆ రాస్కెల్ ఎవరో కాదు, సిద్ధు. సిద్ధార్థం తెలిస్తే ఇంకేమైనా ఉందా? శౌర్య వాళ్ళని కొట్టి నన్ను సేవ్ చేసి షర్ట్ ఇచ్చాడు. దారిలో ఆ సిద్ధు కనిపించాడు. ఫ్రెండ్ బర్త్డే అని పెద్ద లగేజ్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాడు. సర్లే, మగపిల్లాడు ఏ టైంలో అయినా వెళ్ళేసి రాగలడు. ఆడపిల్లవి నువ్వు అలా వెళ్తే నాకెంత భయంగా ఉంటుంది చెప్పు. జరగరాందేదైనా జరుగుంటే జీవితాంతం బాధపడేదాన్ని. నువ్వు నన్నెంత దూరంగా పెట్టాలని చూసినా నేను మాత్రం నిన్ను బిడ్డలానే చూసుకుంటానని మాటిచ్చాను. అమ్మా, కళ్యాణికి ఏం కాలేదు కదా, నువ్వేడవకు. వెళ్ళి పడుకోండి. పద. సంపద, నువ్వు పడుకోలేదా? లేదండి, మీరు బయటికెళ్లారు కదా, కంగారుతో నిద్రపట్లేదు. ఇప్పుడేం కాదులే, భయపడకం. పద. దేవాలయం లాగుండే ఇల్లు. అనుపమమ్మ గారు లేకపోతే చూడండి ఎలా బోసిపోయినట్టుందో. అమ్మగారు ఉంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు ఉండేది. ఆ పట్నం పిల్ల వచ్చిన దగ్గర నుంచి అమ్మగారికి ఇన్ని కష్టాలు వచ్చాయి. అనుపమమ్మ గారంటే శివపార్వతి అమ్మగారికి ప్రాణం. ఎలా ఉన్నారో ఏటో. బాజీ, అమ్మగారు, ఏమిట్రా పనులేమీ జరగట్లేదు? అందరూ ఏదో పోగొట్టుకునే వాళ్ళలా ఉన్నారేమిటి? అమ్మగారు, అది ఈరోజు పూజ ఇంకా జరగలేదమ్మా, అందుకే పని మొదలు పెట్టలేదు. అనుపమమ్మ గారు రంగులెద్దిన చీరలు కూడా అట్టాగే ఉండిపోయినాయి అమ్మా. పూజ చేస్తే పట్నం అట్టుకెళ్తాను, కానీ పూజ చేయడానికి అనుపమమ్మ గారు లేరు కదమ్మా. ఏంట్రా నీ మాటలు? ఆవిడగారు లేనందుకు బాధతో అంటున్నావా, లేక మా చేతులు మంచివి కావంటున్నావా? దమయంతి, ఏంటా మాటలు? ప్రతి శుక్రవారం మనం రంగులెద్ది నేర్చిన చీరల్లో మొదటి చీర అనుపమేగా కడుతుంది.
22 ఏళ్లుగా అదేగా మన ఇంటి ఆచారం. అనుపమ లేని లోటు పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.